అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని సెకండ్‌లోనే కూలిపోయింది. అయితే ఈ సంగతి మనకు తెలిసిందే. దీనిలో ఏకంగా 242 మంది ప్రయాణికులు వెళ్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. ప్రాణ నష్టం భారీగా సంభవించింది. అయితే ఇక ఈ క్రమంలో మన గుజరాత్ రాష్ట్రపు మాజీ సీఎం అయిన విజయ్ రూపానీ ఎయిర్ ఇండియా విమానంలో పయనమయ్యారు. లండన్‌లో చదువుకుంటున్న తన కూతుర్ని చూసేందుకు ఆయన బయలుదేరారు. విమానంలో ఆయన కూర్చున్న ఫోటో ఒకటి ప్రస్తుతం బయటకొచ్చింది. వేరే ప్రయాణికురాలు విమానంలో తన సీట్‌లో కూర్చున్న విజయ్ రూపానీని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమానం ఎక్కినట్టు నిర్ధారించే ప్యాసింజర్ జాబితాలో కూడా ఆయన పేరుంది. విమానంలో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్ రూపానీ చివరి ఫోటో ఇదే అంటూ సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అయితే ఆ ఫోటో తీసిన కొన్ని క్షణాల్లోనే అంటే ఆ అమ్మాయి ఎవరైతే ప్రయాణికురాలో అలాగే విజయ్ రూపానీ గారి అభిమాని అనుకుంటా ఆవిడ పెట్టిన ఆ పోస్ట్ పెట్టిన ఒక్క జస్ట్ 11 మినిట్స్‌లోనే ఆ ఫ్లైట్ కూలిపోయినట్టు సమాచారం. కాగా విమాన ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సంఘటనా స్థలానికి బయలుదేరారు. ప్రధాని మోదీ కూడా రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి పరిస్థితిని పర్యవేక్షించారు. అయితే నిజానికి ఈ ఫోటో కనుక ఆ అభిమాని కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు తీసి పోస్ట్ చేయకపోయి ఉంటే అసలు ఆయన అక్కడ లోపల ఉన్నారు అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికే చాలా సమయం పట్టేది. కానీ దురదృష్టవశాత్తు ఆయన మనకి దక్కలేదు.